హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే ఒక చిన్న వీడియోతో మీ ముందుకొచ్చేస్తున్నానండి. చాలా అంటే చాలా చిన్న వీడియో. మనం శ్రావణ మాసం వస్తుంది అంటే చాలామంది ముగ్గులేసుకోవడానికి లక్ష్మీదేవిని, అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టుగా మన వాకిళ్ళన్నీ కూడా పచ్చగా ఉండేలాగా మంచి మంచి ముగ్గులేసుకుంటా ఉంటాం గదా! సో, అమ్మవారికి మనం కామన్‌గా ఇంట్లో గానీ, లేదంటే తులసి దగ్గర గానీ అష్టదళ పద్మ ముగ్గు అనేది వేస్తూ ఉంటాము. సో, ఈరోజైతే సహస్రదళ పద్మ ముగ్గు అనేది ఎలా వేయాలి సింపుల్‌గా అనేది మీకు ఈరోజైతే వీడియోలో చూపిస్తున్నాననమాట. సో, ఈరోజైతే వీడియో అయితే అదేనండి. వీడియో గనక మొత్తం చూసి వీడియో నచ్చింది అనుకుంటే గనక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చింది అనుకుంటే గనక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరూ చూడండండి. ఎందుకంటే చాలా సింపుల్. చక్కగా శ్రావణ మాసంలో శుక్రవారం పూట ఈ ముగ్గును వాకిట్లో యేసుకుంటే చాలా బావుంటుంది. చాలా అందంగా గూడా అనిపిస్తుందనమాట. అమ్మవారికి కూడా ఆహ్వానం పలికిచ్చినట్టుగా ఉంటుంది. సో, ఇదైతే ముగ్గు చూపిస్తున్నానండి మీకైతే. ఇంకా ఇక్కడి నుంచైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఏం చెప్పట్లేదు. సో, డైరెక్ట్‌గా ముగ్గు చూసి మీకు గనక బావుంది అనుకుంటే గనక వీడియో చివరి వరకు చూసి వీడియోని గనక లైక్ చేయండి. సో, అందరూ బావుండాలండి. అందరూ బావుండాలి. అందరితో పాటు నేను బావుండాలి. ఉంటాను మరి.